గుంటూరు జిల్లాలో ఆప్తా ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అమరావతి రోడ్డులో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, ఆప్తా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. గత 18 ఏళ్లుగా స్కాలర్‌షిప్లు అందిస్తున్న ఆప్తా ఇప్పటి వరకు 16,000 మంది విద్యార్థులకు 20 కోట్ల ఆర్థిక సాయం అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు 80% మార్కులు సాధించిన పేద, ఆర్థికంగా వెనుకబడిన సింగిల్ పేరెంట్ల కుటుంబాల విద్యార్థులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది గుంటూరులో 1200 మంది విద్యార్థులకు సుమారు 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్లు పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి ఇంటర్ ఎన్టీఆర్ కోసూరు కుసుమ పొన్నం ప్రత్యేకించి ఆప్టా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఏదైతే గత కొద్ది సంవత్సరాలుగా మన అందరికి కూడా ఒక గుడ్డు చప్పుడులాగా మారిన ఆర్గనైజేషన్. అనేక ఆర్గనైజేషన్లు ఉంటాయి, కానీ కొన్ని ఆర్గనైజేషన్సే పర్పస్ఫుల్గా పనిచేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయికి నిలిచిపోయే కార్యక్రమాలు చేయగలుగుతారు. అటువంటి వాటిల్లో ఆప్టా ఎప్పుడు కూడా ముందుంటుంది. మదర్ తెరీసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న. మరి అటువంటి సర్వీసు, ప్రత్యేకించి విద్య ఏదైతే మన అందరికి కూడా ఈరోజు అవసరమో అటువంటి విద్యకు సంబంధించి మన కుటుంబాల్లో ఎవరైతే ఆర్థిక స్తోమత లేక వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో అటువంటి వాళ్ళకి ఆపన్నహస్తం అందిస్తూ ఆ కుటుంబాలకు మేము అండగా ఉంటాం, మీరు ఏమాత్రం నిరుత్సాహపడడం అవసరం లేదు, మీకు ఏదైతే మీ చదువు మీరు టార్గెట్ పెట్టుకున్నారో ఆ చదువుని మీరు కొనసాగించండి అని ఒక భరోసా ఇస్తూ ఇప్పుడే చెప్పారు మధు, దాదాపు 23 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా కూడా స్కాలర్షిప్ ద్వారా ఇవ్వటం. ఈ ఆప్తా దగ్గరగా గుంటూరులో 2007, 2008 ఆ ప్రాంతంలో నుంచి కూడా నేను ఆప్తాతోటి టచ్లో ఉన్నాను. దినదినాభివృద్ధి చెందుతుందంటారు చూసారా, అలా అప్పట్లో మా ఇంట్లో వరండాలో స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం తర్వాత హోటల్లో విజయకృష్ణ, తర్వాత 2018 నేను వాషింగ్టన్ DC ఆప్తాలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఎంత అభివృద్ధి చెందింది అనే దానికి అది చూసి నిజంగా గర్వపడ్డాను నేను. నా పేరు మధువుల్లి, ప్రెసిడెంట్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఇవాళ మేము గుంటూరులో జనవరి 11న స్కాలర్షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. ఆప్తా 18 సంవత్సరాలుగా ఇప్పటివరకు దాదాపు 15,000 మంది స్టూడెంట్స్కి 20 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇవాళ 2 కోట్ల రూపాయలు 1,200 మంది స్టూడెంట్స్కి 2 రాష్ట్రాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆప్తా అనేది ఒక విద్యార్థి చదువుకుంటే కుటుంబం బాగుపడుతుంది, కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు బాగుపడితే సమాజం బాగుపడుతుంది అన్న లక్ష్యంతో ఆప్తా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి. అలాగే దీంతో పాటుగా మేము ఎన్నో రకాల మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటాం, బ్లడ్ డ్రైవ్స్ నిర్వహిస్తూ ఉంటాము. సో విద్యార్థులందరూ కూడా మా ఇచ్చిన స్కాలర్షిప్స్ తోటి చదువుకొని ఉన్నత స్థితికి చేరుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అనిల్ వీరశెట్టి, నేను ఆప్తా కరెంట్ బోర్డ్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ గుంటూరులో ఆప్తా స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మన ఏ కన్వెన్షన్లో సుమారు 1200 పైసలకు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నాము ఆప్తా తరపున. ఆప్తా స్థాపించి ఇప్పటికీ 16 పైసలకు సంవత్సరాలు అయింది. అండ్ ఇప్పటివరకు సుమారుగా 14,000 మందికి స్టూడెంట్స్కి మేము స్కాలర్షిప్స్ అందజేసాము. సుమారు 16 కోట్లు దాకా ఇప్పటివరకు ఉపకార వేతనాల రూపంలో స్కాలర్షిప్స్ అందజేయడం జరిగింది. సో విద్యా కటాక్షణం ఉండి లక్ష్మీ కటాక్షణం లేని విద్యార్థులందరికీ ఆప్తా ఇప్పుడు కాదు 16 సంవత్సరాల నుంచి అలాగే ఆదుకుంటుంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇలాగే మేము మరిన్ని సేవలు ఇండియాలో కూడా అందజేస్తాము. అండ్ ఈ స్కాలర్షిప్స్ ద్వారా ప్రతి ఇయర్ ఇలాగే అందరికీ ఉపకార వేతనాలు అందజేస్తాము. అండ్ ఎవరన్నా ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటే ఆప్తాకి ఎలా రీచ్ అవుట్ అవ్వాలో ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు
కార్యక్రమంలో వివరిస్తారు. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి, మీకు కూడా స్కాలర్షిప్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ నుంచి.